బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో సాధారణ వ్యక్తులను దోషులుగా చిత్రీకరించి పెద్దవారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన అంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారని, తాను బయటకు వెళ్లాలి అంటే ఏవో కారణాలు చెప్పి హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఆమె స్పందిస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చానని, ఒక హోటల్ రూమ్లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై లుక్అవుట్ ఆర్డర్ నోటీసులు ఇచ్చారని, ఇంటి చుట్టూ 100 మంది పోలీసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లుక్అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి ఏమైనా క్రిమినల్లా అని నిలదీశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తాడు. శ్రీరామ్, చెప్పండి. ఈ రోజు చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి దాదాపుగా 15 పరీక్షలు లీకేజ్ కావడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మారాన్ని లేపుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మొదటగా దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నటువంటి జనార్దన్ రెడ్డి పిఏగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ అక్కడ ప్రధాన నిందితులుగా ఉన్నారు. తర్వాత రాజశేఖర్ మొదటగా ఇద్దరుగా ఉన్నటువంటి నిందితులు ఇప్పుడు 8కి చేరుకోవడం జరిగింది. అయితే 8 అని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు తర్వాత సిట్ దర్యాప్తులో కీలకంగా ఈ యొక్క కేసు వ్యవహారం రోజు రోజుకి మలుపులు తిరుగుతుందని చెప్పుకోవాలి. దాదాపుగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 15 మంది నిందితులు ఉన్నారు. అయితే ఈ నిందితుల్లో రోజు రోజుకి సిట్ అధికారులు దీన్ని ముమ్మరం చేస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణలో భాగంగా చూసుకున్నట్లయితే ఈ రోజు సిట్టుకు సంబంధించిన అధికారులతో పాటు ఈడీ కూడా కీలకంగా ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేయడం కోసం ఆ సిట్టు అధికారులు ఈడీకి ఆ ఫైల్ ను తరచుగా ఈడీకి దర్యాప్తు చేస్తున్నట్టున్నారు. అయితే ఈడీ అధికారులు కూడా దీంట్లో కీలకంగా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, పార్టీలు కావచ్చు, ఈ రోజు వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. అయితే తమకు ఉన్నటువంటి తమ నివాసం లోటస్ పండ్లో కాకుండా ఒక ప్రైవేట్ హోటల్లో ఉంటూ వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నాకేంటి, కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము విద్యార్థులకు మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం లేదు అంటూ మండిపడుతున్న పరిస్థితుల్లో అయితే ఈ వ్యవహారంలో దాదాపు టీఎస్పీఎస్సీ వ్యవహారంలో దాదాపుగా ఈ రాజకీయ ప్రమేయం ఉందంటూ ఈ రాజకీయ వ్యక్తులు కాకుండా మామూలు సాధారణ వ్యక్తులను ఈ కేసులో ఇరికిస్తున్నారు అని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీరామ్, సాధారణ వ్యక్తులను ఓకే, పెద్ద వారు ఉన్నారంటున్నారు. వారు ఎవరనేది కొంచెమన్నా లీక్ అవుతుందా? వాళ్ళ పేర్లు ఏమైనా లీక్ అవుతున్నాయా? మా ఐటీ మినిస్టర్ కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా ఈ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారని చెప్పడం రాజకీయంగా పెద్ద తుపారాలు లేపాయని చూసుకోవచ్చు. ఎందుకంటే 2 వ్యక్తులే ఉన్నారని మీకు ఎలా తెలుసు అంటూ ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ 2 వర్గాల వారు వారిని ప్రశ్న అడిగినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ఆ స్పందన లేదు. రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే పదే మాట్లాడుతున్న సందర్భంలో పదే హరీష్ రావు పాత్ర ఉందంటూ మండిపడిన సంగతి మనకు తెలిసిందే. అయితే మండిపడినటువంటి వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ సంబంధించి దాదాపు మన రీసెంట్ గానే అతనికి పర్సనల్ గా ఉండేటటువంటి లాయర్ తో దాదాపుగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు కించపరిచేలా ఉన్నాయి. నాకు 100 కోట్లు పరువు నష్ట దావా వేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని అంతా చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ ప్రవీణ్ కావచ్చు, ఈ రాజశేఖర్ కావచ్చు, గతంలో ఈ వేరే పార్టీల ప్రమేయంతో ఒక ఫోటో సెల్ఫీగా ఉన్నటువంటి ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో రాజకీయ కోణాలు ఉన్నాయా ఏంటి అనేసి ఇప్పటికే సిట్టు దర్యాప్తు చేసినప్పటికీ 8 ఉన్నటువంటి సంఖ్య 15కి చేరుకోవడం జరిగింది. ఆ 15 అనంతరం సిట్టు అధికారులు ఈడీకి అప్పగించే విషయాలైతే దగ్గరలో ఉన్నాయి. అయితే సిట్టు తర్వాత ఈడీ అధికారులు దీన్ని ముమ్మరం చేస్తే ఇంకా ఇందులో కీలకంగా ఉండే అధికారులు ఎవరున్నారు ఏంటి అని చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీరామ్. సమస్య ఉంది అని కూడా తెలియక ముందే మీరు నోటీస్ చేయక ముందే రాజశేఖర రెడ్డి బిడ్డ నిరుద్యోగ సమస్య ఉంది అని లక్షల మంది బిడ్డలు నిరుద్యోగంతో బాధపడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతి మంగళవారం పస్తులుండి దీక్షలు చేసింది మేము. వాళ్ళ సమస్య కోసం కొట్లాడింది మేము నిరుద్యోగుల కోసం కొట్లాడినంత వరకు అసలు ప్రతిపక్షానికి సోయి రాలేదు, ప్రభుత్వానికి బుద్ధి కూడా రాలేదు.
ఈ రోజు ఈ నోటిఫికేషన్లు వేసి మళ్ళీ వేసినట్టే వేసి మళ్ళా పేపర్లు లీక్ చేయించి వాయిదా లేపించి ఈ రోజు అస్సలు మొత్తానికి ఉద్యోగాలే లేకుండా చేస్తున్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల పక్షాన కొట్లాట మొదలు పెట్టింది. ఈ కొట్లాట ఆగేది కాదు. రాజశేఖర రెడ్డి బిడ్డను ఆపడం మీకు సాధ్యం కాదు. ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కలిసి రండి, అందరం కలిసి ప్రగతి భవన్ కు మార్చుకెళ్దాం, అందరం కలిసి అక్కడే కూర్చొని ధర్నా చేద్దాం. ఎలా దిగిరాడో చూద్దాము కేసీఆర్ గారు, ఎలా సిబిఐ ఎంక్వైరీ వేయడో చూద్దాం కేసీఆర్ గారు, ఎలా 191,000 ఉద్యోగాలు